ఒక గ్రామంలో పిసినారి తండ్రి ఉంటాడు. ఆయనకు 2 కొడుకులు ఉంటారు. ఆ కొడుకులు అంటావా తండ్రికి మించిన పిసినారు నా కొడుకులు. మరి వీడియో ఎలా ఉంటుందో మీరే చూసేయండి. లేయండి తెల్లగేదే అంగడి వేకాసి ట్యూబ్ తెచ్చుకొని పనులు ఇక్కండి. ఏ నానా ట్యూబ్ కొనుకొచ్చుకుంటే దుడ్లు అయిపోవా? నువ్వు ఈ ఆఫ్లో దిగుతున్నావు కదా, మా అంగుడి ఈ ఆఫ్లోనే దిగుతాం. అవులో నాన్న కూడా మర్చిపోయినా, ట్యూబ్కి 20 రూపాయలు అయిపోతాయి. యాప్లోనే దిక్కండి మీరు కూడా. చిన్న మన ఊర్లో ఆస్తి దిండే కదా, అందుకోసమే మన ఊరోళ్ళు మనం చూసి వారసలేరు. మీకు చెప్పనట కొన్ని దాపెట్టినాయి, కానీ అవి అవసరం వచ్చినప్పుడు మీకు కన్ఫర్మ్ చెప్తా. అట్టనా నేనా అయినా మనం ఇప్పుడు 1 రూపాయి కూడా ఖర్చు చేయకూడదు. ఏంటికంటే ఇప్పుడు మనం ఖర్చు చేయకూడదు అనుకో, రేపు నాడు మా కొడుకులు కుసుకొని తింటారన్నమాట. మీకు ఇప్పుడు బాగా తెలివి వచ్చేజ్జుర్రా. మొత్తానికి మనము 1 రూపాయి ఖర్చు లేనంటే ఇల్లు కడుతున్నాము. ఇల్లు మూసేదాకా అసలు 1 రూపాయి ఖర్చు చేయకూడదు. అవసరం నిజంగా ఇల్లు ముగిసేంత వరకు అసలు 1 రూపాయి కూడా ఖర్చు చేయకూడదు. మనకు కంకర అవసరమైతే రాత్రి పూట కంకర దొంగతనానికి పోదాం. అదే మనకు సిమెంట్ సంచులు అవసరం అయిననుకో, సిమెంట్ షాపులు మొత్తం పగలగొట్టి సిమెంట్ సంచులు ఎత్తుకున్నానా? అన్న చెప్పింది నిజమే. రాత్రి ట్రాక్టర్ కిరాయి తీసుకొని అన్ని దొంగతనం చేసుకుని వద్దాం. ఒలే నా కొడక, ట్రాక్టర్ కిరాయి తీసుకొస్తే దుడ్లు అయిపోవాలి. అదే మనం మోసుకొచ్చామనుకో దుడ్లు సేవ్ అవుతాయి. పడన్లేగా ఇవాళ ఆదివారము చికెన్ షాప్ కాడ వేక 20 రూపాయలవి కాళ్ళు తోళ్ళు పేగులు కొట్టుకురాపోండి. ఏనా నీకే దుడ్లు లెక్క ఏమైనా ఎట్టా చికెన్ తెచ్చుకోండి, అది తెచ్చుకోండి, ఇది తెచ్చుకోండి అనుకుంటా ఉంటావు. ఎలా పొద్దున మన చేనులో ఫుడ్ కూర వేసలేమా, అట్ట ఫుడ్ కూర రాముకొని తిందామండి. అది చూడనా నాయనకు దుడ్లు ఎక్కువైనట్టవా, ఒకటి అవి తెచ్చుకోండి ఇది తెచ్చుకోండి అంటాడు. అంటే యాదవ్ మర్చిపోయినా, మన చేనులో ఫుడ్ కూర ఉంది కదా, ఆ ఫుడ్ కూర తెచ్చుకొని రాముకొని తింటే రిమ్మ కొద్దట్లే అది తిందాం అండి. నానా తిమ్మప్ప సేన్ చూడు మాన్లు పెరిగినట్ట పెరిగేదే, మనదేం గొర్రెలు మేసినది ఉన్నట్టు ఉంది. మళ్ళీ ఆ మంచి దీని ఆ మందు కొడతాడు, మనం 1 రోజున మందు కొడతామా, అందుకోసం ఆ మంచిది మాండ్లు పెరిగినట్ట పెరిగేదే. ఆ మంచి చేనులు అక్కడ మనది కూడా మందులు కొట్టి పెంచుదాం పటు. తిక్క కొడక నీకు ఇంత తెలివి ఉంది వేసి చేనుకు మందులు కొడితే దుడ్లు అయిపోతాయి. అదే మన ఎంపగోళ్ళు ఏరు తెచ్చుక చేను వేసినాం అనుకో అట్టే మాండ్లు పెరిగినట్ట పెరుగుతాయి. అవునా నిజంగా మందులు కొడితే దుడ్లు అయిపోతాయి. నువ్వు చెప్పినదే కరెక్ట్. 2 days later. ఏడుదిలేనమ్మా నాయన, అనుకోకుండా మంచంకి పడిపోయా. ఈరోజు చచ్చిపోతాడేమో నాయన. అవ్వడమ్మా ఇద్దరు నీడ్స్ పెట్టిపోతాడమ్మా నాయన. ఇలా నాయన ఆడను బంగారం ఏమో దాపెట్టినట్టాడా, పిలుస్తున్నాడు రాలేపోదాము. ఏం నేనా నాయనకు మాట్లాడి గుణ సరే ఆడను కానీ నాయన బంగారు ధనము ఫుల్ దాపెట్టినట్టాడా. ఎట్ట చేద్దాం ఇప్పుడు? డాక్టర్ ఫోన్ చేసి చూసి కూర్చిద్దాం. మరి చేయనదే డాక్టర్ ఫోను. హలో సార్, ఆడ ఉన్నావు సార్, అప్పుడు ఇంటికి రా సార్, మా నాయన ఫుల్ సీరియస్ ఉంది సార్. సార్ సార్ నువ్వు ఏం చేస్తావు ఏం లేదు, మా నాయన ఒక 2 మాటలు మాట్లాడితే చాలు. 2 మాటలు మాట్లాడతాడు కానీ వెంటనే చచ్చిపోతాడు, కానీ 200 ఖర్చు అవుతుంది. 200 ఖర్చు అవుతుందా సార్? పులే 200 ఖర్చు అవుతుందంట అన్నా. అయితే కానీ 200 ఖర్చు. నాయన మనకేమో 2 మాటలు చెప్తున్నాను కదా, ఏమో బంగారము ధనము అదొక్కటి చెప్తే చాలు. సర్లే సార్ చేయండి అయితే. లే నాయనకు మాటలు వచ్చినట్టే. నేను ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. లే డోలు కొడతాలకి గుంతతోలకి దుడ్లని చేసి మీరే డోలు కొట్టి మీరే గుంతతో పూంచండి సార్. నన్ను వేస్తాం మళ్ళా. ఉలే 7 సెకండ్స్ పోతే వాయి కానీ ఇంకా ఎప్పటికైనా కానీ ఫెయ్యదే కానీ. మన ఆయన కోసం కాసి నన్ను ఏడ్చేది, మన ఆయన పోతే పోన్లే 200 రూపాయలు అయిపోయేవే.